ఎస్ ఇక్కడ చూస్తే హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కేటీఆర్కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బారాసా నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. ఏ రకంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యలను? మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియదా ఏం జరుగుతుంది వెనకాల అనేది? సో మా అందరికీ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఉంది ఏం జరుగుతుంది అనేది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎస్ చెరువులు బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేస్తారంటే మీరు ధ్వంసం చేయడం అనేది వాస్తవం అయితే ఇల్లు కట్టుకోలేని వాళ్ళని మీరు ధ్వంసం చేయండి, పొలిటికల్ లీడర్ ఉన్న ఇళ్ళని ధ్వంసం చేయండి. కానీ ఎవరో బినామీల పేర్ల మీద బిల్డర్లు కట్టి అమ్మేస్తే సామాన్యులు కొనుక్కున్నారు. ఆ సామాన్యుల మీద మీ రాజకీయ కక్షల కోసం సామాన్యులను ఎందుకు బలి చేస్తారని నేను అడిగినటువంటి ప్రశ్నకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే కనుక దయచేసి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. సీతారామ పన్నుల్లో మరో ముందడుగు. 2000 కోట్ల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రేపో మాపో టెండర్ ప్రకటన. త్వరలో మరో 2000 కోట్ల పనుల కట. సో విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్ ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛతా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ. నెక్స్ట్ ఆదాబ్ చూసినట్టయితే రియల్ ఎస్టేట్ నేల చూపు. గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జీరో. గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం. హైడ్రా ఎఫెక్ట్తో కొనుగోలుదారుల్లో గుబులు. గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు. క్రయ విక్రయాలు చేసే కమిషన్దారుల పరిస్థితి దయనీయం. రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా. సేల్స్ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్ అండ్ పెట్టుబడిదారులు. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది. భవన నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు ఉపాధి. నేడు రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లోనూ కూడా రియల్ ఎస్టేట్ ఢమాలన్నది. రియల్ వ్యాపారంలో బిజినెస్ లేక ఆ రంగాన్ని నమ్ముకొని బతికే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క రియల్ ఎస్టేట్ వల్ల ఎంతోమంది లక్షలాది మంది పబ్లిక్ రియల్ ఎస్టేట్ మీదనే బతుకుతూ ఉన్నారు. అండ్ అలాగే కట్టడాలు, సో సిమెంట్ బిజినెస్, ఇటుకలు, మట్టి, ట్రాక్టర్లు, లారీలు, కూలీలు, సో ఇంతమందికి లింక్ అయినటువంటి ఈ రియల్ ఎస్టేట్. నేను మీకు మొన్ననే చెప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు, మీరు విన్నది నిజమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో ఆగిపోయినాయి. కొనడం లేదు, అమ్మడం లేదు, పైసా లేదు. సో పెద్ద పెద్ద బిల్డర్లు కూడా సైలెంట్గా ఉన్నారు. డబ్బులు ఎక్కడ ఎవరికి పుట్టట్లే. సో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లేక మిగిలిన బిజినెస్లు కూడా డల్ అయిపోయినాయి. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి. సో నేను మొన్ననే చెప్పిన, లాస్ట్ వారమే చెప్పిన, సో రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ డిబేమల్ అన్నది. మొట్టమొదటిసారిగా తెలంగాణ బీద తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెప్పి బడ్జెట్లో ఎప్పుడైతే చెప్పినారో కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లే. పాయింట్ నెంబర్ 1. మాడోడి సేట్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లే. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఈ హైడ్రా ఏది కొనాలో ఏది కొనొద్దో అర్థం కాక బిల్డర్లు కడితే ఒక బాధ, కట్టకపోతే ఒక బాధ, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక బాధ, పెట్టకుంటే ఒక బాధ. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నటువంటి తరుణంలో మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎవడన్నా కొనాలన్నా అమ్మాలన్నా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో ఎక్కడ చూస్తున్నారు? ఒకప్పుడు ఆంధ్రోళ్ళు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంధ్రాకి పారిపోయి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెడతామని పోతున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నారు. ఇది బహిరంగ సత్యం, ఎవడు అవునన్నా కాదన్నా. రియల్ ఎస్టేట్ మార్కెట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. 3 లక్షల కోట్లు అంటే మీరు ఎప్పుడైనా కనీ విని ఎరగనటువంటి ఇంత లావాదేవీలు జరుగుతాయా రియల్ ఎస్టేట్లో అంటే? ఎస్. సగం తెలంగాణ రెవెన్యూ వచ్చేసి దీని మీదనే ట్యాక్సులు. మనకి అత్యధిక రెవెన్యూ ఒకటి లిక్కర్ వల్ల, ఇంకోటి రెవెన్యూ వల్ల, ఇంకోటి రియల్ ఎస్టేట్ వల్ల.
ఇది గుర్తుపెట్టుకోండి. సో అటువంటి రియల్ ఎస్టేట్ మార్కెటే ఆగిపోతే మరి అంత పెద్ద ఎత్తున 3,00,000 కోట్లు ఆగిపోతే ఆ 3,00,000 కోట్లు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నటువంటి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారకులు ఎవరు స్పెషల్గా నేను చెప్పక్కర్లే, మా తెలంగాణ ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. చీపురు పట్టిన ప్రధాని మోదీ విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్లో మోడీ గారు. మహాత్ముడికి ఘనంగా నివాళి, రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రధాని నివాళి. కమలం నయా యాక్షన్, కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం, మూసి బాధితులకు అండగా బీజేపీ పోరాటం, నేటి నుంచే కూల్చివేతలపై రంగంలోకి, మూసి బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి. నేను నిన్ననే కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి, అండ్ అలాగే బీజేపీ ఐటీ సెల్కి కూడా నిన్ననే కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్ననా మొన్న అనుకుంటా మాట్లాడింది. ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యిండ్రు సార్, ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ 155వ జయంతి, బాపు ఘాట్ వద్ద గవర్నర్ దంపతుల పుష్పాంజలి. పీకే కొత్త పార్టీ, జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు. పార్టీ 2 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు వెల్లడి. మీకు దండం సార్, ఇప్పుడు ఇన్ని పార్టీల మధ్యలో మీ పార్టీ ఒకటి తక్కువైంది. ఏంది జన్ సురాజ్ పార్టీ అంట. ఇదంతా ఎవరి డబ్బు అండి? బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాటజీ తీసుకుపోయి పీకేకి ఇచ్చిర్రు. ఆంధ్రాలో జగన్ పీకేకి ఇచ్చిండు. చాలామంది పీకేకి ఇచ్చి వీళ్ళ బ్లాక్ మనీ మొత్తం తోటి ఈయన పార్టీ పెడుతుండు. సో అట్లా తెలంగాణ ఆంధ్రాలో ఇంతమంది ఉంటే దేశవ్యాప్తంగా ఎంతమంది కస్టమర్స్ ఉండాలి పీకేకి? మరి వాళ్ళందరూ దోచుకునే డబ్బు అంతా ఎవరిది? ప్రజలదే కదా, వివిధ రూపాల్లో ట్యాక్సులు కట్టిన వాళ్ళదే కదా, పబ్లిక్దే కదా, కమిషన్ల ద్వారా దాచుకున్న డబ్బే కదా. అవునా కాదా? మనలో మన మాట. అది ఆ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెడితే పీకేకి వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ నుంచే. ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకయ్యా ఇటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరి వల్ల అంటే అందరు రేవంత్ రెడ్డి అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డికి అడ్డమైన సలహాలు ఇచ్చేది ఎవడు? 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? సునీల్ కనుగోలే కదా. మరి ఇక్కడ ఎవరిది తప్పు? సునీల్ కనుగోలుదే కదా తప్పు. రేపటి రోజున కర్ణాటకలో అక్కడ సక్సెస్ అయ్యిండు, అక్కడ గెలిచిందని సంకలు కుదుక్కొని తెలంగాణకు తీసుకొచ్చే సునీల్ కనుగోల్ని. ఇక్కడ తెలంగాణలో ఏమైనా వెలగబెట్టిండా అంటే ఈడ కూడా మొత్తం ప్రభుత్వం ఫెయిలు. కర్ణాటకలో సిద్ధరామయ్య జైలుకి పోయేటట్టున్నాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఏమో మరి ఓటుకు నోటు కేసు వచ్చింది, నేను దాని గురించి మాట్లాడలేను. మొత్తానికైతే 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. ఈ ఐడియాలు ఇచ్చినటువంటి స్ట్రాటజిస్ట్ ఎవరు? గొప్ప ఐడియాలు ఇచ్చినటువంటి స్ట్రాటజిస్ట్ ఎవరు? సునీల్ కనుగోలే కదా. ఇప్పుడు ఇక్కడ పోయి అక్కడ హర్యానాలో కూడా వేలు పెడతాడు. హర్యానా పబ్లిక్ కూడా రోడ్డు మీద పడేస్తాడు. అయిపోయింది. అక్కడ అయిపోయినాక ఇక మిగిలింది ఏంది? ఢిల్లీకి పోయి మళ్ళీ అక్కడనే వేలు పెట్టి వస్తాడు. వీళ్ళు ఉన్నంత కాలము ఇట్లనే ఉంటుంది. ఇక ప్రజలు జర అప్రమత్తం అవ్వాలి, ఇక లాభం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఓ అభినవ గ్లోబల్స్గా మారాడు. రాహుల్ గాంధీ హైడ్రాను వెనకుండి నడిపిస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్. ఎల్బీ నగర్లో పర్యటిస్తా, ఎవరు ఆపుతారో చూస్తా. మంత్రి సురేఖ ట్రోలింగ్తో తమకు సంబంధం లేదు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం అనే ఆరోపణలు అవాస్తవం. మీడియా చిచ్చట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. సరే, ఏది అవాస్తవము ఏది వాస్తవము ఎవరెన్ని మాట్లాడుకున్నా కేటీఆర్ గారు గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. డెఫినెట్గా ఒకవేళ అది వాస్తవమే అని బలంగా అందరూ అనుకుంటే కనుక డెఫినెట్గా అందులో వాస్తవం ఉంటే ఖచ్చితంగా కర్మ హిట్స్. కర్మ అనేది ఎవరినైనా వదిలిపెట్టదు. నన్నైనా, మిమ్మల్ని అయినా, ఇంకెవరినైనా, రేవంత్ రెడ్డినైనా, ఎవరినైనా సరే ఏదో ఒక రూపంలో కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఇప్పటికైనా పశ్చాత్తాపపడండి, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి, దానికి అనుగుణంగా ఏం చేయాలో ఆలోచించండి. ₹1 తిన్నట్లు చూపిస్తావా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 1600 చెరువులను కబ్జా చేశారు. FTL బఫర్ జోన్లో నిర్మాణాలపైన చర్యలు. సార్ ఒకటి చెప్పన మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసినారు, వాళ్ళు చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. 59 జీవోని చాలామంది అడ్డుపెట్టుకున్నారు. కానీ ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఇల్లులు ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చినటువంటి భూములండి అవి. మీరు ఎంక్వైరీ చేసుకోండి.
20-25 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ ఎక్కడ ఉందని అంటే కాంగ్రెసే కదా. బీఆర్ఎస్ ఉందా? ఫ్యాక్ట్స్ నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నేను ఏ పార్టీకి సంబంధం లేదు నాకు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు చేసినారు ఎమ్మెల్యేలు. ఆర్కే పూడి గాంధీ అయితే పొద్దున్న లేస్తే అదే పని. అటువంటి కబ్జా చేసిన వాడిని మీరు పార్టీలోకి తీసుకున్నారు, అవునా కదా? పిల్లాడిని అడిగినా చెప్తారు, కుక్కడపల్లి పోయేరా ఈ భూమి ఓడరా కబ్జా పెట్టిందంటే ఆర్కే పూడి గాంధీ గారు పెట్టారు అని చెప్తాడు. సో మరి ఆయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తే, ఎమ్మెల్యేనే. 59 జీవోను కొట్టాలి, పట్టాలి, నవీన్ మిట్టల్ గారిని పెట్టాలి, నవీన్ మిట్టల్ గారి సంతకం పెట్టాలి, తమ్మునీళ్ళు పట్టాలి, తంబు కొట్టాలి. ఇది వీళ్ళ లూటి. కానీ మూసీ నది విషయానికి వస్తే మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చినటువంటి భూములు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎల్బీ నగర్ సైడ్, అంబర్పేట, ఎల్బీ నగర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే అక్కడ స్థిరపడినారు. అప్పుడు సబ్ రిజిస్ట్రేషన్స్ చేసినారు, పర్మిషన్లు ఇచ్చినారు, అన్నీ చేసినారు. మరి దీనికి మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారేమో బహుశా, అందుకే మీకు తెలీదు. కానీ నీకేం తెలుసు రావ్యా, నువ్వు ఏమైనా చూసినావా అప్పుడు అంటే ఎస్, అప్పుడు నేను ఏం చదువుతున్నా. ఓకే, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే, బట్ నా ఎంక్వైరీలో నాకున్న దాంట్లో తెలిసింది ఏంటంటే అక్కడ పోయి మాట్లాడినప్పుడు ఇది 20-25 సంవత్సరాల క్రితం ఏ పార్టీలు ఉన్నాయి అధికారంలో, ఆ పార్టీలు చేసినటువంటి పని. ఎస్, ఈ హైడ్రా కూలగొట్టడాలు అవి కొన్ని జరిగినాయి కదా, అవి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జా పెట్టినటువంటి స్థలాలు, అది యాక్సెప్టెడ్. కానీ మూసీకి బీఆర్ఎస్కి చాలా మటుకు సంబంధం లేదు. ఎక్కువ శాతం 20-25 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటివే, ఇది గుర్తుపెట్టుకోండి. అక్క నోరు జాగ్రత్త, మంత్రి కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్. వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని సూచన. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్, మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున, బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా అన్న సబిత, కొండా సురేఖను కోర్టుకు ఏడుస్తానన్న మహిళా నేతలు, మంత్రుల నోళ్లు ఫినాయిల్తో కడగాలన్న కేటీఆర్, దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ సమంత పోస్ట్. నెక్స్ట్, విడాకులు నా వ్యక్తిగత విషయం, పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఊహాగానాల ప్రచారాన్ని మానుకోవాలి, పాలిటిక్స్కు అతీతంగా ఉండనివ్వండి. ఇన్స్టా వేదికగా సమంత పోస్ట్. తక్షణమే ఆ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలి నాగార్జున. మంత్రి దయ్యంలా మారారు అమల. సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తారు. రాజకీయ కక్షతోనే కొండా సురేఖ ఆరోపణలు, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె చేసిన కమెంట్స్ అసత్యం. ఒక మహిళ అయి ఉండి మరో మహిళను సినిమా నటుల పేర్లను వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనస్థలిపురం పిఎస్లో కేటీఆర్పై ఫిర్యాదు.